సో బేసికలీ ఇప్పుడు చేసింది టెలి రోబోటిక్ సర్జరీ వుహాన్ చైనా నుంచి మా ఇన్స్టిట్యూట్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ యూరాలజీ హైదరాబాద్కి చేసాము. ఒక పేషెంట్ 57 years old లేడీ, ఆమెకి మూత్రాశయం నుంచి కిడ్నీ కనెక్ట్ చేసే నాళం బ్లాక్ ఉండే వల్ల ఆ సర్జరీకి అక్కడి నుంచి కూర్చొని చేసాము. సో అడ్వాంటేజ్ అంటే బేసికలీ కనెక్టివిటీ, ఎక్కడో 4,000 kilometers దూరం నుంచి కనెక్ట్ అయ్యి ఈ పేషెంట్కి మా హాస్పిటల్లో ఉండే పేషెంట్కి ఆపరేషన్ చేయడం అనేది జరిగింది. సో దట్ ఈస్ అ బిగ్ అచీవ్మెంట్. బికాస్ ఇలాంటి ప్రొసీజర్, ఇలాంటి యూరిటిక్ రీఇంప్లాంటేషన్ అనేది రోబోటిక్ టెలి సర్జరీలో ఇప్పటివరకు కాలేదు, లిటరేచర్లో దాని గురించి లేదు. వేరే ప్రొసీజర్స్ చేశారు కొంతమంది, కాకపోతే ఇలాంటి ప్రొసీజర్ అనేది జరగలేదు ఇప్పుడు. సో దట్ ఈస్ వన్ గుడ్ అచీవ్మెంట్. వాట్ ఈస్ అడ్వాంటేజ్, వాట్ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్? దీని అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ప్రాబబ్లీ అన్ని చోట్ల రోబోట్ వచ్చిన తర్వాత మనం ఒక చోట కూర్చొని మన ఎక్స్పర్టైజ్ వేరే చోట్ల కూడా ఇవ్వడానికి అనేది కుదురుతుంది. అండ్ ఎవరైనా ఏదైనా ప్రొసీజర్ ఒక స్టెప్లో స్టక్ అయినప్పుడు మనం అక్కడి నుంచి కనెక్ట్ అయ్యి వాళ్ళ హ్యాండ్స్ ఆన్ తీసేసుకొని హెల్ప్ చేయడం అనేది కూడా జరుగుతుంది. బేసికలీ ఇక్కడ రోబో ఉండాలి, నేను చేసే చోట వేరే ఎక్కడ పేషెంట్ ఉందో అక్కడ కూడా అదే రోబో ఉండాలి. దానికి కనెక్టివిటీ ఉండాలి. అంటే లాంగ్వేజ్, నేను చెప్పింది మీకు అర్థం అవ్వాలి, మీరు చెప్పింది నాకు అర్థం అవ్వాలి. అప్పుడే ఆ కమ్యూనికేషన్ అనేది జరిగింది. సో రెండు సేమ్ కమ్యూనికేషన్ పైన ఉండాలి. అండ్ కాస్ట్ పరంగా రోబోటిక్ కాస్ట్ అనేది వాట్ యూ యూస్ టు ద పేషెంట్ అదే ఉంటుంది. కాకపోతే 2 రోబోస్ ఉండే వరకు ఆ 2 రోబో కాస్ట్ అనేది బేర్ చేయాల్సి వస్తుంది. అదర్ దాన్ దట్ పెద్ద కాస్ట్ డిఫరెన్స్ అనేది రోబోటిక్ సర్జరీకి ఎంత అవుతుందో అంతే అవుతుంది. అంటే నేను అంత దూరం నుంచి చేస్తున్నానని అసలు ధ్యాస కూడా లేకుండా, బేసికలీ ఒక చోట కూర్చొని చేయడంలో ఎంత డిఫరెన్స్ ఉంటుందో 4,000 kilometers దూరం ఉండి చేయడం కూడా అంతే అనిపిస్తుంది. బికాస్ కనెక్టివిటీ ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే మీకు ఈ పక్కన కూర్చొని చేస్తున్నామా 4,000-5,000 kilometers దూరం నుంచి చేస్తున్నామా అనేది తెలియదు. అక్కడ మూమెంట్ ఇక్కడ తెలుస్తున్నారు. ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం రాకుండా స్మూత్ గా వెరీ కాంప్లికేటెడ్ సర్జరీ ఇక్కడ ప్రక్కనే చేస్తున్నట్టు ఫీల్ అయిపోయింది. 90 నిమిషాల్లో యూరిట్రిక్ రీఇంప్లాంటేషన్ సర్జరీ అయిపోయింది అన్నట్టు. ఒకటే ఏంటంటే ఈ సర్జరీస్ చేసేటప్పుడు అక్కడ టీం ఉండాలి, ఇక్కడ కూడా ఉండాలి అన్నట్టు. ఎందుకంటే ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా, కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చినా ఇక్కడ టీం టేక్ ఓవర్ చేస్తారు. కానీ ఏం ప్రాబ్లం రాలేదు. ఇది స్టార్టింగ్ లో కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. బట్ ఓవర్ టైం ఎంత టెక్నాలజీ ఎంత ఫాస్ట్ గా అవుతుందంటే లాస్ట్ 10 years వేరు, ఇప్పుడు నెక్స్ట్ 10 years వేరు. రోజు కమ్యూనికేషన్ ఎక్కువైపోతుంది, ఆడియో విజువల్ ఎక్కువైపోతుంది. ఇక్కడ ఎంత క్లారిటీ ఉంటుందో అక్కడ కూడా అంతే క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్ ఈ టెలిసర్జరీ చాలా ఉంటుంది. ఈ రోబోస్ కూడా కాస్ట్ ఇవాళ ఎక్కువ ఉన్నా కూడా స్లోగా కాస్ట్ తక్కువ అవుతున్నాయి. ప్రతి చోట ఉన్నాయి, ప్రతి చోట రోబోస్ స్టార్ట్ అవుతున్నాయి. మ్యాటర్ ఆఫ్ టైం, ఒక నెక్స్ట్ 5-6 years ఇండియాలో చాలా చోట ఉంటుంది. ఈ టెలిసర్జరీస్ కొన్ని స్పెషలైజ్ సర్జరీస్ ఉన్నా కూడా ఒక దగ్గర కూర్చొని వేరే చోట చేయగలుగుతాయి. సో దీంతో పేషెంట్ కూడా చాలా సులువు అవుతుంది. ఏదో వేరే స్టేట్కి వెళ్ళి వేరే రాని భాషలో ఉండి వాళ్ళతో మాట్లాడడం అవన్నీ తప్పే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు. సో టెలిసర్జరీ ఇస్ గోయింగ్ టు స్టే, ఇట్ ఇస్ గోయింగ్ టు రైజ్ అండ్ ఇండికేషన్స్ పెరుగుతాయి. అండ్ ఇది చాలా మంచి పరిమాణం. ఏమి తెలియకుండా ఇప్పుడు మన వీడియో చూస్తే ఏంటంటే అసలు పక్క నుంచి చేసినట్టే కనబడుతుంది అన్నట్టు, మాకే తెలియట్లేదు. అదే సర్జన్ వేరే రూమ్ లో ఉన్నాడు, పక్క బిల్డింగ్ లో ఉన్నాడు. అక్కడ ఉన్న కన్సోల్ నుంచి ఇక్కడున్న పేషెంట్ కావాలి, మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే ఒక కేబుల్ కావాలి, లేకపోతే ఒక కనెక్టివిటీ అనేది కావాల్సి వస్తుంది. ఈ మధ్య ఉన్న 5G కనెక్టివిటీతో అంటే వేర్ ఈ ల్యాగ్ అనేది బాగా తగ్గిపోతుంది. అంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేసిన మూమెంట్ అక్కడికి చాలా ఈజీగా ట్రాన్స్మిట్ అయిపోతుంది, ఇక్కడ డిలే అనేది లేకుండా. అలాంటి ఉన్న పరిస్థితుల్లో ఈ రోజు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం 5G అనేది చాలా చోట్ల. ఇలా ఉన్న పక్షంలో మనం సర్జన్ ఎక్కడ వేరే కంట్రీలో ఉన్నా కూడా అక్కడున్న కన్సోల్ మీద ఆపరేట్ చేస్తూ ఇక్కడున్న పేషెంట్ కి తన పేషెంట్ కార్ట్ మీద అదే మూమెంట్స్ ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది పాసిబుల్ అంటే ఈ విధంగా చేయొచ్చు చాలా ఈజీగా. దీనిలో మనకు పెద్ద ప్రాబ్లమ్స్ రావు. మరియు దీనివల్ల మన ఈ ల్యాబ్ అనేది పెద్ద ప్రాబ్లం కాదు, తొందరగా ఆపరేషన్ చేయొచ్చు అని ఈ మధ్య మేము అది ట్రై చేసి ప్రూవ్ చేయడం జరిగింది. సో ఫ్యూచర్ లో నా ఉద్దేశం టెలి రోబోటిక్ సర్జరీ అనేది చాలా కామన్ అయిపోతుంది. ఇప్పటి వరకు మనకు ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి, కాస్ట్ ఆఫ్ ద రోబోట్స్ అంటే రోబోట్స్ అనేది చాలా కాస్ట్లీగా ఉంటాయి. సో అన్ని చోట్ల ఉండదు. నెంబర్ 2 కనెక్టివిటీ అనేది లేదు, అన్ని చోట్ల మనకు 5G కనెక్టివిటీ ఇప్పటికీ లేదు. సో ఈ రెండు యాజ్ అ టైం పాసెస్ బై కొంతకాలానికి చీప్ అయిపోతాయి. ఏ టెక్నాలజీ అయినా కొత్తగా కాస్ట్లీగా ఉంటుంది, దాంతో చీప్ అయిపోతుంది. సో ఒకసారి చీప్ అయిపోయిన తర్వాత రోబోట్స్ అనేది అన్ని చోట్ల అవైలబుల్ గా ఉన్నప్పుడు ఆ 5G కనెక్టివిటీ అనేది కూడా రెగ్యులర్ గా ఉన్నప్పుడు ఈ సర్జికల్ ఎక్స్పర్టైజ్ నేను నా దగ్గర ఒక ఎక్స్పర్టైజ్
ఈ ఎక్స్పర్టైజ్ నేను ఒక వైజాగ్ లో ఉన్న పేషెంట్ కి నేను చూపించాలి, అది నేను ఇవ్వాలి అనుకున్న పక్షంలో ఈ టెలిరోబోటిక్ సర్జరీ ద్వారా అక్కడ ఉన్న సర్జన్ మన హెల్ప్ తీసుకొని ఆ క్రిటికల్ ఎక్స్పర్టైజ్ ని ఆ పేషెంట్ ఇప్పించగలగడం అనేది జరుగుతుంది. సో పేషెంట్ నా దగ్గర రావాల్సిన అవసరం లేదు, నేను పేషెంట్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈ క్రిటికల్ ఎక్స్పర్టైజ్ షేరింగ్ అనేది ఈజీగా జరగబోతుంది. సో నా ఉద్దేశం నెక్స్ట్ 5-10 years లోపల ఇది కామన్ అయిపోయేసి చీప్ కూడా అయిపోవడం, కామన్ కూడా అయిపోతుందని నేను ఆశిస్తున్నాను. అట్ ప్రెసెంట్ కాస్ట్ మోస్ట్లీ ఏది దేని గురించి అంటే కాస్ట్ ఆఫ్ ద రోబోట్స్ అన్ని ప్రతి ఒక్కటి ఒక 6 నుంచి 12 కోట్ల మధ్యలో ఉంటాయి ఒక్కొక్క రోబోట్. ఈ టెలిసర్జికల్ మాడ్యూల్ దానికి యాడ్ చేస్తే ఇంకొక 20 కోట్లు యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మరియు 5G కనెక్టివిటీ లేదు, మనం ఆ 5G కనెక్టివిటీ కూడా తెచ్చుకోవాలి. ఇవన్నీ ఒక పీరియడ్ ఆఫ్ టైం, ఏదైనా టెక్నాలజీ స్టార్ట్ అయినప్పుడు ఇలానే ఉంటుంది. బట్ కొన్ని 5 ఏళ్ళ లోపల ఈ టెక్నాలజీ ఎంత ఫ్రీగా అవైలబుల్ అవుతుంది అంటే ఇట్ బికమ్ నేను ఇక్కడ ఉన్న పేషెంట్, నేను ఇక్కడ కూర్చొని కరీంనగర్ లో ఉన్న పేషెంట్ కి, మా ఫ్రెండ్ వాళ్ళ పేషెంట్ ఎవరికో అక్కడ రోబోట్ ఉంది, ఆ రోబోట్ మీద ఆపరేట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ క్రిటికల్ ఎక్స్పర్టైజ్ ఆ పేషెంట్ నేను ఇచ్చేసి మిగతాది అక్కడ ఉన్న డాక్టర్ గారు మిగతా రోబోటిక్ సర్జరీ ఆయన కంప్లీట్ చేయడం అనేది తెలుస్తుంది. సో ఇది ఫ్యూచర్ అని చెప్పడానికి ప్రతి ఒక్కటి డౌట్ వస్తుంది, ఇలానే ఉంటుందా ఫ్యూచర్ లో అనేది. బట్ అలానే ఉండొచ్చు. కాస్ట్ అనేది ఇనిషియల్ గా ఏది ఏ టెక్నాలజీ అయినా కొత్తగా వచ్చినప్పుడు కాస్ట్లీగా ఉంటుంది. బట్ యాజ్ అ టైం పాస్ బై యూసేజ్ పెరిగిన టెక్నాలజీ వేపెక్స్ అనేది కాస్ట్ అనేది తగ్గిపోయినప్పుడు అందరూ వాడటం